క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ థెరపీ బెటరా, కీమోథెరపీ బెటరా? మెయిన్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలని చంపేయడం. అంటే రేడియేషన్ థెరపీ అనేది ఫోకస్డ్గా జబ్బు ఏదైతే ఉందో క్యాన్సర్ జబ్బు దానికి మాత్రమే ఫోకస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అదే కీమోథెరపీ అంటే అది ఇంజెక్షన్ రూపంలో మనం బాడీలోకి ఇస్తాం. ఈ కీమోథెరపీ వెళ్ళి ఆ క్యాన్సర్ కణాలని చంపడం జరుగుతుంది. సర్జరీ బెటరా, రేడియేషన్ బెటరా, కీమోథెరపీ బెటరా అని కాదు, ఈ కాంబినేషన్ని మనం ఎఫెక్టివ్గా ఎలా వాడుతున్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ థెరపీ బెటరా, కీమోథెరపీ బెటరా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ రేడియోథెరపీ అంటే ఏంటి, కీమోథెరపీ ఏంటి అని చూద్దాం. క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయడానికి మనకి 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్. సర్జరీ అంటే అక్కడ ఉన్న జబ్బుని తీసేయడం. కీమోథెరపీ, రేడియేషన్ ఏం చేస్తాయంటే మెయిన్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలని చంపేయడం, వాటిని డ్యామేజ్ చేయడం, చంపేయడం. రెండు కూడా అదే పనిచేస్తాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే రేడియేషన్ థెరపీ అనేది ఫోకస్డ్గా జబ్బు ఏదైతే ఉందో క్యాన్సర్ జబ్బు దానికి మాత్రమే ఫోకస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి ఎక్స్రే కిరణాలు వాడతాం. ఆ ఎక్స్రే కిరణాలు ఆ క్యాన్సర్ కణాలని డ్యామేజ్ చేసి చంపేస్తాయి. అదే కీమోథెరపీ అంటే అది ఇంజెక్షన్ రూపంలో మనం బాడీలోకి ఇస్తాం. ఆ కెమికల్స్ క్యాన్సర్ కణాలని వెళ్ళి బాడీలో ఎక్కడున్నా కూడా, ఒక ఫోకస్డ్ అనే కాదు, అక్కడ నుంచి వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినా కూడా అన్ని ఆర్గన్స్కి ఈ కీమోథెరపీ వెళ్ళి ఆ క్యాన్సర్ కణాలని చంపడం జరుగుతుంది. మెయిన్ డిఫరెన్స్ ఇది. రేడియేషన్ థెరపీ ఫోకస్డ్గా యాక్ట్ చేస్తుంది, కీమోథెరపీ బాడీ అంతా యాక్ట్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ని మనం ఎలా వాడుతున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని క్యాన్సర్లకి రేడియేషన్ థెరపీ మాత్రమే ఇచ్చి క్యూర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ లోకల్ నోటి క్యాన్సర్ కానీ, వెరీ ఎర్లీ థ్రోట్ క్యాన్సర్ కానీ కేవలం రేడియేషన్ ఇచ్చి క్యూర్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టేజ్ 1 క్యాన్సర్లకి సర్జరీ చేసి జస్ట్ సర్జరీ వల్ల క్యూర్ చేయొచ్చు. అదే క్యాన్సర్ అనేది వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, స్టేజ్ 4 క్యాన్సర్, అలాంటి వాటిలో కేవలం కీమోథెరపీ మాత్రమే ఇస్తాం. సర్జరీ వల్ల, రేడియేషన్ వల్ల బెనిఫిట్ ఉండకపోవచ్చు. కానీ మోస్ట్ క్యాన్సర్ స్టేజ్ 2, స్టేజ్ 3లో పసిగట్టడం జరుగుతుంది. వాటికి ఈ 3 ట్రీట్మెంట్లు అవసరం పడతాయి: సర్జరీ, రేడియేషన్ అండ్ కీమో. అయితే ఇది క్వశ్చన్ అనేది సర్జరీ బెటరా, రేడియేషన్ బెటరా, కీమోథెరపీ బెటరా అని కాదు, ఈ కాంబినేషన్ని మనం ఎఫెక్టివ్గా ఎలా వాడుతున్నాం, ఏ క్యాన్సర్కి ఏది ముందుగా ఇవ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలి, ఏది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, ఏది సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇంపార్టెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 ముఖ్యమైన ట్రీట్మెంట్లు, కానీ ఆ కాంబినేషన్ ఎలా వాడడం అనేది ఇంపార్టెంట్, ఏది బెటర్ అనేది కాదు.